హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మినప ఉల్లి వడలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ వడలు చికెన్ కర్రీలో, మటన్ కర్రీలో ముంచుకొని తినండి. నాలాగే మీకు కూడా ఇది ఫేవరెట్ డిష్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మినప ఉల్లి వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ముందుగా ఒక కప్పు మినపప్పును తీసుకొని 4-5 గంటల పాటు నానబెట్టుకోండి. అలా నానబెట్టుకున్న మినపప్పును గ్రైండర్లో వేసి కొంచెం వాటర్ని వేసుకొని, మరీ అంత చిక్కగా కాకుండా మరీ అంత పలచగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తురుముకున్న క్యారెట్ని వేసుకుని బాగా కలుపుకోండి. నేను హెల్దీ వేలో ప్రిపేర్ చేయాలనుకున్నాను కాబట్టి బేకింగ్ పౌడర్ని యూస్ చేయలేదండి. మీరు కావాలంటే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో ఉండే ఏదో ఒక స్టీల్ కప్పుని తీసుకుని ఇలా వాటర్ని తడి చేసుకుని పిండిని ఇలా రౌండ్గా చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకుంటే మినపగారె అనేది రెడీ అవుతుంది. అలా చేసుకున్న మినపగారెను వేడివేడి నూనెలో మెల్లగా వేయండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూడండి గారెలు అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మిగతా అన్ని గారెలను అదే విధంగా ఫ్రై చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మినప ఉల్లి వడలు రెడీ అయిపోయి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇట్స్ మీ లాస్రిత. బాయ్.